లడ్డు వేలం పాటికి రెడీ అవుతున్నాం అందరం. వేలం ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. వయ్యారంగా వస్తుంది అనమాట. భలే ఉంటది. ఇట్టించి ఒక ట్రైన్ వెళ్తుంది, అట్టించి ఒకటి వస్తుంది. అక్క మా పోపుల డబ్బాలు డబ్బులు అయిపోయి ఇంకా మరలేవు. గణపతి బప్పా మోరియా. బస్సు ఒకప్పుడు ఈ గట్ట మీద నుంచి ఎక్కి ఇవ్వాలి, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎక్కాలి. కొండ మాత్రం భలే ఉంది అసలు. స్టీల్ పాట్. డాన్స్ చూడడానికి అని చెప్పి మేము ఆతృతగా పరిగెడుతున్నాము. నాట్యానికి సిద్ధం అవుతున్నారు మన వాళ్ళందరూ. ఇక్కడ సమోసాలు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారు. అంతా బాగుంది, కానీ వర్షం పడకుండా ఉంటే చాలా బాగుంటది. తండ్రి కొడుకులు జోరమే పరిగెడుతున్నారు. మన బుడ్డోడు కూడా మూసుకొని చూడలే ఏదో చెప్తాడంట. ఆ ఇంటి వినాయకుడికి బుజ్జిగా డెకరేషన్ స్టార్ట్ చేశారు. నేను కనిపించను, మీ వెనకాతలే ఉంటాను, అద్దంలో పడిపోతున్నాను. ఇంకో తెల్లవారుసరికి పువ్వులు అన్ని నీట్ గా కొనిసి తెచ్చారు. అబ్బా ఇవి చూడండి ఎలా ప్యాక్ చేసి తెచ్చారు. లోటస్ ఫ్లవర్స్ భలే ఉన్నాయి అసలు. ఎంతవరకు వచ్చిందన్న? నిమ్మకాయ పులిహోర తాలింపు పెట్టాను బాగా, మంచి కలర్ఫుల్ ఉంది. శనగలు పెసరపప్పు నానబెట్టాము. బెల్లం వడపప్పు వినాయకుడికి చాలా ఇష్టం. మా బుజ్జి గణపయ్య మనోడు ఏకంగా వచ్చిన రాగానే తీసాడు. ఆలివ్ గణపయ్య ఎంత అందంగా ఉందంటే విగ్రహం. చాలా మంచి కడగా ఉంది. ముంబైలో తయారు చేయించారంట, చాలా బాగుంది అసలు. ఆ ఫేస్ లో కడ అంటే మంచి ఏదో చేశారన్నట్టు కాకుండా చాలా బాగా చేశారు. అన్నిట్లో కల్లా బాగా నచ్చేవి ఇవి. ఇక్కడ భలే దొరుకుతాయి అసలు. చిన్న చిన్న ఫ్లవర్ వాల్స్ లాగా. బొజ్జగన పెన్ రెడీ చేస్తుంది బుడ్డిది. రింగ్ ఫింగర్ తో నీట్ గా గంధం. ఫస్ట్ గంధం రాయు నామం దగ్గర. నువ్వు పెడతావా? ఓకే ఓకే. మొత్తం 3 గణపతులు ఇంట్లో ఉన్న గణపతితో సహా. ఓకే సరే, చాలా బాగుంది. పెడుతులే, నీట్ పెట్టిస్తారు. డాడీ అయితే నీట్ పట్టిస్తారు నీ వెండి వినాయకుడికి. అంత బాగుంది. కాల్ దగ్గర పెట్టు. ఇలా పెడితే సెట్. ఇలా స్టడీ రూమ్ లో ఉన్న గణపయ్య తీసుకొచ్చి జాగ్రత్తగా తుడిచి నీట్ గా బొట్లు పెట్టారు. ఉండ్రాలు ఆది కూడా రెడీ అయిపోయింది. చల్లారాలు కొంచెం, మరి వేడివేడిగా పెట్టకూడదు ప్రసాదాలు అంట చెప్తుంటారు. వేడి ఉండ్రాలు డాడీ దగ్గరుండి పెట్టిస్తున్నారు బుడ్డోడితోని బొట్లు. ఇగో ఇషాను, నువ్వు నీ సాహసాలు ప్రదర్శించు. ఇక్కడ డాడీ ఎక్కడ పెడుతున్నారు, డాడీకి వదిలే హ్యాండ్. వెరీ గుడ్. చాలా జాగ్రత్తగా నీట్ గా పెట్టాలి, మరి ఎక్కువ పెట్టేకండి. సింపుల్ గా నీట్ గా పెట్టండి. మట్టి గణపతికి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇక్కడ బ్యాంకాక్ లో ఏది దొరకకపోయినా ఫ్రెష్ గా లోటస్ ఫ్లవర్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ ఇలా వినాయకుడి ముందు పెడితే ఎంత అందంగా ఉన్నాయో. గణేష్ కి చిన్న పూల దండ. అసలు ఏ టైంలో వెళ్ళినా ఫ్రెష్ గా రెడీగా దొరుకుతాయి ఈ దండలు మాత్రం. ఈయన మాత్రం డెకరేషన్ చక్కగా ఇలా హోలా హూప్ తో చేశారు. నీట్ గా ఫ్లవర్స్ పెట్టి చాలా సింపుల్ గా వేరంగా చేసుకున్నారు. ఇంకా పువ్వులన్నీ పూజకని చెప్పి ఇక్కడ సర్దాం ఇలాగా. ఈ చామంతి పువ్వులు మాత్రం ఇలా చక్కగా ఉంచేయండి అంటే కట్ చేసేస్తున్నారు అన్నిని. ఈయన ఇక్కడ ఫ్లవర్స్ కట్ చేస్తుంటే మనోడు వెనకాల సైలెంట్ గా థర్మాకోల్ షీట్ ఉంది కదా, దాన్ని ముక్కలు చేసేద్దామని చూస్తున్నాడు. ఏం ఎరగనట్టు అలా చూస్తున్నాడు చూడండి. కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టలేము, ఇంకా అందుకే ఇక్కడ కొట్టేస్తున్నాము. ఇక్కడ చక్కగా వచ్చి అనమాట, అందుకే పగలదు. ఇంకొకసారి వేస్తే అయిపోద్ది. ఏం గట్టిగా ఉందా? ఇంకొకసారి అయింది. పడిందా? దానన్న ఫస్ట్ వచ్చి కూర్చోవాలి నువ్వు విశాన్. ఫస్ట్ వచ్చి కూర్చుంటే ఇక్కడ పెట్టుకుంటే కదా. అక్కడ ఎందుకు నాన్న, దేవుడు వెనకాతలు పెట్టినట్టు ఉంటది. అక్కడ పెడితే ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు కదా. అన్ని దేవుడు సమర్పించినట్టు ఏం అనిపించట్లేదు నాకు. ప్రసాదం కోసం రెడీ అయినావా? ప్రసాదాలు అన్ని బాగా కష్టపడి చేశారు వర్మ గారు. ఉదయించి నాకు ప్రసాదాలు చేయడంలో బాగా సాయం చేశారు. వేరంగా అయిపోయి ప్రసాదాలు చక్కగా. ఇంకోటి ఏది టెంకాయ, అదేంటి అక్కడ కనిపిస్తుంది. జారిపోయి కిందకి వెళ్ళిపోద్ది, అందుకనే వెళ్దాం. ఎక్కడ అలా పెట్టాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై. తాను చిరుగంటలు సన్నాయిని తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్లారు.
అక్కడ గజాసురుడు ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగిరెద్దులాటను చూసి గజాసురుడు ఆనందం పొంది బుడ్డడు కథ బుద్ధిగా కూర్చొని బుద్ధిమంతుడిలా వింటున్నాడు. ముందే చెప్పాను బుద్ధిగా కథ వింటే బోల్డని తెలివితేటలు వస్తాయని. శివుడిని వెతికేందుకే వచ్చింది కాదు. అసలు ఇక్కడ పొగలొస్తే అలారం మోగేస్తుంది. చిన్నదే అంటించాను, కాకపోతే చాలా పెద్దది వెలిగిపోయింది. దేవుణ్ణి మాత్రం ఒకటే కోరుకుంటున్నాను, ఈ 2025 వేరంగా అయిపోవాలని. ఇంకా 4 నెలలే ఉన్నాయి. స్మోక్ డిటెక్టర్స్ ఉంటాయి. మొన్నలుగా వచ్చారనమాట ఒక రోజు ఆవిరి వెళ్ళేసరికి. ఇంకా అందుకే జాగ్రత్తగా దూరంగా తీసుకెళ్లి బయట తులసి మొక్క దగ్గర పెట్టేస్తాము. మనడు బొట్టు ఇంత పెసరు కూడా చెరగనివ్వట్లేదు, కరెక్ట్ గా బలే పెట్టించుకుంటున్నాడు. పూజ మాత్రం చాలా ప్రశాంతంగా అయిపోయింది. బొజ్జ గణపయ్యని పెద్ద గణపయ్య దగ్గర పెట్టడానికి తీసుకొచ్చాము. ఎలాగో బుధవారమే కాబట్టి బాస్కెట్ చూడండి ఎంత బాగా తయారు చేసిందో మన బుడ్డమ్మ. ఇక్కడ మా కమ్యూనిటీలో కింద కూడా వినాయకుడిని పెట్టారన్నమాట. వాళ్ళందరూ మన బుల్లి గణపయ్యకి కూడా పూజ చేశారు. ఇలా బాస్కెట్ తో పట్టుకుంటుండగా జాగ్రత్త పడిపోతావు, పరిగెట్టద్ది షాన్. ఎవరెల్లరూ తగ్గినా కానీ మన బుడ్డోడు అల్లరూ తగ్గదు. బ్యాంకాక్ సిటీలో కూడా పెద్ద గణపయ్యని నించో పెట్టారు. ఆ వినాయకుడు ముందు మన బుడ్డమ్మ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇగో మాతో అయితే ఇలా పరిగెట్టినట్టు ఉంటది. మన బుడ్డమ్మ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఈరోజు ఆ డాన్స్ చూడడానికి అని చెప్పి మేము ఆతృతగా పరిగెడుతున్నాము. ఇంకా అందుకే దాని ముందు టీమ్ తో పంపించాము. వాళ్ళందరూ దగ్గర ఉంటే టెన్షన్ ఉండదు కదా అని. బొమ్మరిల్ ఫాదర్ ఎక్కడ తగ్గట్లేదు, చేతి రూపుకొని నడిచేస్తున్నారు. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు దండం పెట్టుకుని వెళ్ళిపోతాం. ఓం నమః శివాయ. తండ్రి కొడుకులు జోరమే పరిగెడుతున్నారు. కూతురు డాన్స్ అనగానే ఎక్కడ పట్టుకోలేకపోతున్నారు. బొమ్మరిల్లి ఫాదర్ ఖాళీగా ఉంది బస్ స్టేషన్. బస్సు వచ్చేదాకా బుద్ధిమంతుల్లా కూర్చోవడమే. ఇదిగో ఇంకొక 6 నిమిషాల్లో వచ్చేస్తుంది బస్సు. ఒకప్పుడు ఈ గట్ట మీద నుంచి ఎక్సి వాళ్ళం, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎక్కాలి. నాన్న ఆగు నాన్న, నెమ్మదిగా. ఒకటే అడుగు పెద్దోళ్ళ నడిచేద్దాం చూస్తాడు. స్టైల్గా ముందుకు వెళ్ళిపోయాడు. కార్లో అయితే ట్రాఫిక్ బుక్ అయిపోతాం అనమాట. పర్ఫార్మెన్స్ అయిన తర్వాత వెళ్తాము. ఇంకంతే బస్సు ఎక్సాం. మంచి సన్సెట్ టైంలో వెళ్తున్నాం. ఈయన ఎక్కడ ఆగట్లేదు. అంతా బాగుంది కానీ వర్షం పడకుండా ఉంటే చాలా బాగుంటది. ఈ రోజు ఏంటి స్పెషల్ గానీ మొత్తం అంతా ఖాళీగా ఉంది. ఇదే నిమజ్జనం టైంలో హైదరాబాద్ లో ఉంటే మాత్రం అసలు హడావిడి. ఇక్కడ బస్ దిగిపోగానే సంబరం కాదు. ఇప్పుడు BTS స్కై ట్రైన్ ఎక్కాలి. లెఫ్ట్ రైట్ వర్క్ అని ఫాలో అయిపోవడం చిన్న హచ్చుకోపిల్లలాగా. టికెట్స్ డ్యూటీ అంతా వర్మ్గా కప్ చెప్పేద్దాము. ఇంకా నాకు ఆయన కూడా ఆయన టికెట్స్ తీసుకున్నాం. ఆయనకి టికెట్ అక్కర్లేదులేండి, ఆయన దగ్గర BTS కార్డు ఉంది. నాకు తీసుకుంటున్నారు. ఇదిగోండి మనం ఆ నేషనల్ స్టేడియం వైపు వెళ్తున్నాము. కరెక్ట్గా ఆ స్టేషన్ లో దిగాలి. ఈ ఏరియా మాత్రం భలే ఉంటది. చుట్టూను ఫుల్ గా బిల్డింగ్లు అన్ని పెద్దవే. ఇప్పుడు ట్రైన్ అట్నుంచి వస్తుంది, కానీ వచ్చినప్పుడు చాలా బాగుంటదిలేండి. ఇగో ఈ మధ్య ఫుల్ వర్షాలు కదా, కాలువలు నిండిపోయి. అల్లదిగో ట్రైన్ వచ్చేస్తుంది. ఈ సెంటర్ లోకి రాగానే భలే వయ్యారంగా వస్తుంది అనమాట. భలే ఉంటది. అది భలే సౌండ్ చేసుకుని వస్తుంది, చిన్న రోకల బండి లాగా. ఇట్టించి ఒక ట్రైన్ వెళ్తుంది, అట్టించి ఒకటి వస్తుంది. అసలు అప్పుడైతే చక్కగా ఇలాగ BTS ట్రైన్ల మీద కూడా వినాయకుడు బొమ్మలు వేసేవారు అనమాట వినాయక చవితి టైంలో. మరి ఈసారి ఏమో అంత కనిపించట్లేదు. స్టేషన్ ఖాళీ ఉన్న ట్రైన్లు మాత్రం ఫుల్ ఉన్నాయి. ఆ పెట్టికి ఈ పెట్టికి ఉన్న మధ్యలో ఉన్న గ్యాప్ ఇది లింక్ ఎలాగ ఉంటుందో. జాగ్రత్త నాన్న, పొలం గట్లో ఉంది చెక్క మధ్యలో. ఊగిపోతుంది. ఏరా సాహసం అవసరం నీకు? రా డాడీ చేపట్టుకో. కొండపల్లి బొమ్మలా ఊగుతున్నాడు అటు ఇటును. హడావిడంతా పైనుంచే చూసేయచ్చు. ఇదిగోండి ఫుల్ గా ఇక్కడ పెడతారనమాట ఓపెన్ ప్లేస్ లో ఎప్పుడును. కాకపోతే ఎప్పుడూ గణపయ్యని అక్కడ పెట్టేవారు. సో ఈ స్టేషన్ నుంచి క్లియర్ గా కనిపించింది పైనుంది. బట్ ఈ లోపల ఎక్కడో పెట్టినట్టున్నారు, చూడాలి. లాస్ట్ టైం కూడా అక్కడ పెట్టినట్టున్నారు. అంతకు ముందు ఇయర్స్ అన్ని అక్కడ పెట్టేవారు. ఇవన్నీ ఫుల్ గా స్టాల్సే. మనం కూడా పెట్టుకోవచ్చు ఇలాగా. మనం బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అవుదాము. ట్రైన్ కి వచ్చాం కూడా సరిపోయింది. కార్లో వస్తే రేపు ఉదయంకి వచ్చేవాళ్ళు మేము. ఎందుకు ఈ టెంట్లన్నీ ఇప్పడానికి అంటున్నారు. వచ్చేసాము. అదొకటి అక్కడే అవుతుంది. మన బుడత డాన్స్ డ్రెస్ చూడండి ఎంత బాగుందో. టాప్ ఒకరిది, చున్నీ ఒకరిది. ఇక్కడ పెట్టిన గణపయ్య గణేష్ మహోత్సవ్. అక్కడ స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ అక్కడ జరుగుతాయి. ఇప్పుడు మన బుడ్డోడు కూడా మూసుకొని చోలు ఏదో చెప్తాడంట. ఇక్కడ ఏది చెప్పినా సరే మూసుకొని వినాయకుడి దగ్గరికి చేరేస్తుంది. మూసుకొని చేతిలో లడ్డు భలే ఉంది అసలు. మనోడు ఏదో గట్టిగా కోరుకుంటున్నాడు. మన బుడతకు మాత్రం రవ్వంత భక్తి ఎక్కువే. ఇలాంటివి అంటే ఎంత ఇంట్రెస్ట్. సరిగ్గా మంచి హారతి టైంకి వచ్చాము. भारत माता की, थाई देश की, थाई नरेश की, सब भक्तन की, सब देवतन की, सब तीर्थन की. ఫారినర్స్ కూడా వస్తున్నారు చక్కగా ఇక్కడికి. వీళ్ళు కూడా మంచి భక్తులే. ముందైతే మూషికానికి ఒక పక్క చెవి మూసి ఇగో ఇటు పక్క చెవిలో కోరుకుందాం. ఈయన పక్క నుండి పిలుస్తున్నారు. మరీ అంత చెవులోకి దూరిపోకని. ఈయనకి ఎంత భయమో నేను ఏమైనా మొక్కేసుకుంటానని. నాట్యానికి సిద్ధం అవుతున్నారు మన వాళ్ళందరూ.
చక్కగా ఉన్న టైంలో ఇక్కడ స్టేజ్ వెనకాల ప్రాక్టీస్ చేస్తున్నారు మన వాళ్ళు. వరుసగా ఒక పెద్ద టేబుల్ పెట్టారు ఇక్కడ, మొత్తం అంతా బంకమట్టి పెట్టారనమాట. చక్కగా అందరూ బంకమట్టితో గణపతిని చేస్తున్నారు, వినాయకుడిని. ఇషాన్ చేస్తున్నావు నువ్వు? And శ్రీమతి గీతా రతన్ జీ ఫ్రమ్ ఇండియన్ మూవీ. ఫస్ట్ చూడడానికి అంత ఎక్కువ మంది లేరు కానీ ఇప్పుడు ఫుల్ గా నిండిపోయింది ఇక్కడ స్టేజ్ అంతా. ఇక్కడ సమోసాలు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారు, వేడి వేడిగా వేయిస్తున్నారు. ఇప్పుడే నూనెలు వేసారు మనకి, అవి రెడీ అవగానే తీసుకుందాం. వేగుతున్నాయి వేడి వేడిగా. ఫుల్ అంతా హడావిడి హడావిడి అయిపోతుంది. ఫుడ్ స్టాల్స్ మాత్రం బాగా పెట్టారు. ఇంకో వెరైటీస్ చక్కగా వడాపావు సమోసా అన్ని దొరుకుతున్నాయి. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఈ టైంలో టీ అయితే అదిరిపోద్ది. ఫ్లాస్క్ లో కన్నా బయట ఎక్కువ పోతుంది. ఇక్కడ మనం కూడా ఇలా స్టాల్స్ పెట్టుకోవచ్చు, కానీ ఓ 10-15 రోజులు ముందే రిజిస్టర్ అవ్వాలి. పర్లేదు, మనకి మరీ అంత పెద్ద పెద్ద ప్లేస్లు ఇవ్వరు కానీ చిన్న చిన్న బడ్డీ కొట్టులాగా ఆ మాత్రం ప్లేస్ ఉంటుంది. ఇలా ఫుడ్ స్టాల్స్ అనే కాదు, ఇక్కడ మనం శారీస్ అని, ఇంకా పూజ సామాన్లు, డెకోర్ ఐటమ్స్, మనకి ఏది ఇంట్రెస్ట్ అయితే అది నచ్చింది పెట్టుకోవచ్చు. ఇంకా ఫుల్ ఈవెంట్ అయినంత వరకు ఇలా హడావిడే. పేష్వా వాళ్ళ స్టాల్ ఇది. రకరకాలు ఉన్నాయి కానీ అన్ని రకాలు టేస్ట్ చేయాలనిపిస్తుంది నాకు. ఇదైతే మిస్ అవ్వకూడదు. ఇంకే ఉత్సవాలకి ఎంతమంది వస్తారంటే ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు చూడడానికి. కానీ గత 3-4 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలకు వచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తుంటుంది అనమాట, చిన్న బడ్డీ స్టాల్ ఒకటి పెడితే ఎంత బాగుంటుందని. నేను ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తానో ఈయనకి అలాంటివి చాలా భయం అనమాట, చాలా హార్డ్ వర్క్ తో కూడుకున్నవని. 4 అంటిపోతుంది సమోసా వేడికి. స్ట్రీట్ ఫుడ్ పంజాబ్ గ్రిల్స్ అంట. ఇదేదో ఇడ్లీ పెట్టిన పాత్రలో ఉంది. మోమోస్ ఉడుకుతున్నట్టున్నాయి లోపల. మనకి పొట్ట పట్టాలే గానీ ప్రతిదీ తినేయాలనిపిస్తుంది. అసలు ఇక్కడ కూడా చాలా రకాల వెరైటీస్ పెట్టారు. ఇటుపక్క చిన్నపిల్లలు ఎవరైనా వస్తే ఫ్రీగా స్వీట్ బాక్స్ ఇస్తున్నారు. ఇంకో రకరకాల స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి, జంతికలు అవిని, బుల్లి ప్యాకెట్లు. మన పాకెట్ మనీ అంతా ఖర్చు పెట్టాను. సరదాగా ఈయన పర్సన్ పలకరిద్దామని వచ్చాను. ఇంకో 200 తాయిబాతులు ఇచ్చారు, ఇవి కూడా అవగొట్టేద్దాం. ఏదైనా ఈ జాతరలో కొనుక్కున్నంత ఆనందం ఒక షాప్కి వెళ్ళి కొనుక్కున్నప్పుడు రాదు. గులాబ్ జామున్ చూస్తే నోరు ఊరిపోతుంది. బాగుంటాయి, ఒకటి ప్యాక్ చేద్దాము. ఇంకా మోదక్స్ ఉన్నాయి రకరకాల రంగుల్లో. ఈయన ఎక్కువ స్వీట్స్ తీసుకోవద్దు అంటున్నారు. మొన్న ఆలివ్ మిఠాయి నుంచి తెచ్చిన స్వీట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇంట్లో. అలా పక్కన స్టీల్ కొండ ఏదో వెరైటీ ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం ఏంటో అది. మీరు ఒకవేళ థాయిలాండ్ లో ఉన్నట్టయితే ఇలా ఎప్పుడైనా వినాయక చవితికి ఇలా స్టాల్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే విశ్వ హిందూ పరిషత్ VHP థాయిలాండ్ ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి, అప్డేట్స్ చూడొచ్చు. ఈ ఉత్సవాలు మాత్రం ఎవ్రీ ఇయర్ బ్యాంకాక్ ఫేమస్ MBK సెంటర్ దగ్గర అవుతుంటాయి. ఇంకా పర్ఫార్మెన్స్లు ఉంటాయి, మామూలు కాదు, గూస్ బంప్స్ రావాల్సిందే ఎవరికైనా. స్టేజ్ దద్దరిల్లిపోతుంది, మామూలుగా లేదు. మనోళ్ళు పెద్ద పెద్ద డ్రమ్స్ పట్టుకొని స్టేజ్ దగ్గరికి వెళ్తున్నారు. రెడీగా ఉన్నారా మీరు? రెడీ ఓకే. ఏదో 2 స్టెప్లు వేయండి ఇక్కడ. ఏదో ఒక్క స్టెప్ వేయండి. అందరూ ఎంత బాగా ప్రాక్టీస్ చేశారంటే మంచి హుషారుగా ఉన్నారనమాట, ఎప్పుడెప్పుడు స్టేజ్ మీదకి వెళ్దామని. Dedicated to Lord Krishna and Lord Ganesha. ఇక్కడ తెలుగు, తమిళ్, కన్నడ అసలు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ పర్ఫార్మెన్స్ కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాం అందరూ. మన వాళ్ళ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మంచి చెయ్యాలో చాలా చాలా ఇక్కడ జరిగే అన్ని పర్ఫార్మెన్సెస్ అద్భుతం అంటే అద్భుతం. That was
rhythm, devotion and tradition. What an uplifting performance. May I now request our patron Shri Raju Manwani ji to kindly join us on the stage to present a token of appreciation to the performers. దుమ్ము దులిపారు ఒక్కొక్కరును. Shall we do that once? అసలు మనకు కూడా ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మన బుడ్డమ్మ స్టిక్స్ మర్చిపోయి వెళ్ళిపోతుంది స్టైల్ గా. డాన్స్ ఆడవాడికి మర్చిపోయినట్టుంది పాపం. It's been a wonderful evening. ఆయాసపడుతూ వచ్చారు. మళ్ళీ గ్యాప్ ఇచ్చాం అనుకోండి ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. ఇంక అందుకే అందరికీ కలిపి బాగున్నారు కదా ముచ్చటగా అని చెప్పి ఒక ఫోటో తీసుకుంటున్నాం. చాలా బాగా కనిపిస్తున్నారు అందరూ కలర్ఫుల్ గా. మంచి నైట్ లో ఈ పక్కన పానీపూరి స్టాల్ దగ్గరికి బుడ్డమ్మని తీసుకొచ్చాను. ఎంత ఇష్టమో అమ్మలాగా పానీపూరి అంటే. ఈయన మాత్రం అస్సలు నచ్చరు, తీయగుంటాయని. కొండ మాత్రం భలే ఉంది అసలు. స్టీల్ పాట్. నార్త్ వాళ్ళు మంచి తీసుకొస్తారు, ఎక్కడి నుంచి తెస్తారో కానీ స్టీల్ అందరూ ఉంది. ఇలాంటి బింది ఇంట్లో కూడా కొనుక్కుంటే ఎంత బాగుంటుందో. పానీ ఏటో మరీ కలర్ఫుల్ గా ఉంది. ఈ 1 ప్లేట్ పానీపూరి 100 బాత్స్ అంటే 250 రూపీస్. తీగా ఉన్నా కానీ చాలా బాగుంటది. మనోడు పేచీలు పెట్టేస్తున్నాడు. పానీపూరి తినరా అంటే తినట్లేదు. ఆ క్రౌడ్ లోకి వెళ్ళిపోతాను అంటున్నాడు ఇందా నుంచుని. వాళ్ళ ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారని. అసలే ఎంత పెసరు ఉంటాడు ఎలకపిల్లలాగా. మళ్ళీ క్రౌడ్ లో కానీ ఎక్కడన్నా కనిపించలేదంటే ఇంకంతే సంగతులు ఎత్తుక్కోవాలి. ఇంకా నా చేతులు ఖాళీ లేవు. మనోడిని జాగ్రత్త పట్టుకున్నా అనమాట పారిపోకుండా. ఈయన పక్క నుండి జోకులేస్తున్నారు. ఇది నోరా లేకపోతే ఇంకేమైనా అని దిష్టి తీసుకోవాలి ఇంటికి వెళ్ళగానే. మొత్తానికి వర్షం పడకూడదు అనుకున్నాను, పడలేదు. ఏవో లైట్ గా అక్కడక్కడ చినుకులు రాలే అంతే. మన పుట్టమ్మకి డాన్స్ అంటే ఎంత పిచ్చో ఇక్కడ కూడా వదలట్లేదు. అసలే రేపు ఉదయాన్నే ఎర్లీగా లెగాలంటే ఎందుకు అనుకుంటున్నారేమో. ఎందుకంటే మన తెలుగు వాళ్ళందరం కలిసి ఒక మంచి ప్లేస్ లో వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. గీతాశ్రమం అని ఎవ్రీ ఇయర్ ఇక్కడే పెడుతుంటారు వినాయకుడిని. ఫొటోస్ కోసం ఎలా కొట్టుకుంటున్నాము మేము. ఇక్కడ పండిట్జీ చేతికి తాళ్లు కడుతున్నారు అందరికి. మన చిన్నోడు మాత్రం చెయ్యి వదిలితే ఎంత బే పారిపోదాం అని చూస్తున్నాడు. పిల్లలందరూ కనిపించారనమాట ఆట కోసం. బుద్ధిగా బానే కట్టించుకున్నాడు. జెంట్స్ అందరికి రైట్ హ్యాండ్ కి, లేడీస్ కి లెఫ్ట్ హ్యాండ్ కడుతున్నారు. నిన్న నైటే మన వాళ్ళందరూ వచ్చి ఈ పందిరి అవంతా డెకరేట్ చేశారు. నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపంచే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణాన్ రక్షతు మే హరిః. లడ్డు వేలం పాట ఎక్కడికో అక్క. మా పోపుల డబ్బులు అయిపోయాయి, ఇంకా మరలేవు. ఫైనలీ 56,700 కి పాడారు లడ్డు వేలం పాట. రూపీస్ లో చెప్తున్నాను. లడ్డు మీ సొంతం. సన్మానం జరుగుతుంది ఇప్పుడు, మామూలు కాదు. మన పండగలన్నీ ఇలాగే చాలా సరదాగా జరుగుతాయి. మీరు ఒకవేళ మన ఫెస్టివల్స్ కి థాయిలాండ్ లో ఉన్నారనుకోండి, మన ఊర్లో పండగలు మిస్ అయ్యామనే బాధ లేకుండా చక్కగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. వాళ్ళని వీళ్ళని కాదు, ఎవరినైనా సరే మంచిగా ఆహ్వానిస్తారు. మాకు ఇక్కడ ఏ ఫెస్టివల్ అయినా సరే పెద్ద పండగలే. సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, ఇంకా కార్తీక మాసం వనభోజనాలు. ఈ లడ్డూని కష్టపడి మనోళ్ళే తయారు చేశారు. గణేష్ లడ్డు జీడిపప్పులతో కలకలలాడిపోతుంది. మంచి కలర్ఫుల్ గా తయారు చేశారు లడ్డు మాత్రం చాలా బాగుంది. ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా చక్కగా ఇప్పుడు లడ్డూని ఊరేగిస్తామా. గణపతి బప్పా మోరియా మోరియా. ఈ అన్న గెలిచారు లడ్డు. అయినా వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎవరు గెలిస్తే ఏంట్లండి, ఇద్దరిది విజయమే. కాకపోతే అటు ఇటు పోటాపోటీగా పాడారు ఈ లడ్డూని. చాలా బాగా జరిగింది ఈవెంట్ మాత్రం. లడ్డు వచ్చేసింది ఇక్కడికి. ఓడిపోయిన బ్యాచ్. మన బ్యాచ్ పేరేంటి? మహాప్రసాదానికి దండం పెట్టుకుందాము. పాప మీ అన్ని కష్టపడి పాడితే వీళ్ళ వైఫ్ ని గెలిపించి మేము అందరం పండగ చేసుకున్నాము. అన్నీ ఇలాగే చేస్తారు. చక్రం దొరకదు అనుకుంటున్నారేమో, దొరుకుతుంది ఇక్కడ కూడా. భోజనాలు లాగించాము. మరి మొక్కమే పెట్టండి దూరిపోతున్నారు. మా ఆయన అనుకుంటున్నారు ఇది కిల్లి నోట్లో పెట్టిందంటే ప్రశాంతంగా ఉండొచ్చని. ఎందుకంటే అది నవ్వినంత వరకు మాట్లాడటం అవుతుంది కదా, బుర్రదని. రే ఇషాన్, అది పప్పన్నం పెట్టు. దా పప్పన్నం పెట్టి కొంచెం ఒక గవ్వలు తినేస్తున్నాడు శుభ్రంగా. ఎలా తొడక మొత్తం షర్ట్ అంతా అయిపోద్ది. వైట్ షర్ట్ వేయాలంటే భయం.
ఈరోజు వినాయకుడు పూజతో పాటు ఈ శివలింగానికి వచ్చిన వాళ్ళందరి చేతుల మీదుగా అభిషేకం జరిగింది. నిమజ్జనానికి ముందు ఇలా గుంజీలు తీయాలంట. అందరూ లైన్ గా గుంజీలు తీస్తున్నారు. ఇంకా అయిపోయిన వెంటనే స్వామివారిని నెమ్మదిగా కదుతారు. స్వామివారి నిమజ్జనానికి మనం ఇక్కడ నుండి ఒక 4 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. థాయిలాండ్ చెరుకాడు కోలాటం ఆడియచ్చు. మొత్తం అందరూ బోట్ లోకి వెళ్తున్నారు. మేము నిమజ్జనానికి రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు లడ్డు వేలం పాటు అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం. పిల్లలు చిన్నోళ్ళని పిల్లలు మాత్రం చాలా జాగ్రత్త పట్టుకోవాలి బోట్ లో. లాస్ట్ ఇయర్ నేను చూపించాను కదా నిమజ్జనాలు. అవి మా కమ్యూనిటీకి దగ్గరలో జరిగిన నిమజ్జనాలు. మన వాళ్ళందరూ హుషారుగా బయలుదేరుతున్నారు. జాగ్రత్తగా ఎంటర్ అవ్వాలి బోట్ లోకి. మొన్నలుగా టూరిస్ట్ ఇలాంటి బోట్ దిగుతున్న టైంలోనే చావుప్రాయ రివర్ లో పడిపోయారంట. ఓపెన్ ఎయిర్ లోకి వచ్చేసరికి ఈయన మొహం వెలిగిపోతుంది. ఈ ఏరియా మాత్రం భలే పీస్ఫుల్ గా ఉంది. చూస్తుంటే ఏదో పెద్ద షిప్ వెళ్ళిపోతుంది. ఈ అక్కపక్కన సెట్ అయిపోయింది బుడ్డిది సైలెంట్ గా. బ్యాగ్ మాత్రం వదలదు ఎక్కడికి వచ్చినా గానీ. మన బుడ్డమ్మ చేతిలో చిన్న మూసుకోను చిన్న గణపతి ఎవరు తయారు చేశారు కానీ చాలా బాగున్నాయి అవి కూడా. కొంచెం కాస్త దూరంలోకి వెళ్ళి నిమజ్జనం చేస్తాము. భలే చేశారు బొజ్జి గణేష. ఈ బోట్ మాత్రం మంచి విశాలంగా ఉంది. చూడండి కూర్చోడానికి చుట్టూ వచ్చి మధ్యలో అంతా ఖాళీయే. ఈ చల్లగాలికి కబుర్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాము. బోట్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు మేము అటు ఇటు నడుస్తుంటే ఒక్కొక్కరికి గుండెల్లో రాయబడిపోతుంది. లాస్ట్ ఇయర్ అలాగే ఈ నిమజ్జనం టైంలో బోట్ కి అందరూ ఒకటే సైడ్ వచ్చేస్తే కొంచెం వంగిందంట బోట్. ఇంకో కరెక్ట్ గా బోట్ ఇక్కడ ఆపారు. ఇంకా ఇక్కడే నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నారు. ఇంతవరకు మంచిగా పూజ చేసుకొని వినాయకుడిని ఇలా నిమజ్జనం చేసే టైంలో గుండె బరువు అయిపోతుంది ఎవరికైనా. చివరిగా తెలుసో తెలియకో ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమాపణ కోరుదాము. ఈరోజు ఈ చిన్ని పాప బర్త్డే కూడా చక్కగా ఫ్రెండ్స్ అందరి మధ్యలో సెలబ్రేట్ చేస్తున్నారు. చిన్నారికి బెస్ట్ బర్త్డే విషెస్.